హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మోతేవారి లవ్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే Z5 లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి తక్కువ రన్ టైం 30 మినిట్స్ లో అయిపోద్ది. ఏంట్రా స్టోరీ ప్లాట్ అంటే కనుక, తెలంగాణ రూరల్ సెటప్ లో పర్షి అదే అనిల్ జేలా గారు అనిత అనే ఒక అమ్మాయిని అయితే ప్రేమించడం అయితే జరుగుద్ది. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అయితే ఆలోచిస్తున్న టైంలో ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే డిఫరెంట్ ఒపీనియన్ భయ్య. అందరికీ వర్కౌట్ అయ్యే టైప్ సిరీసెస్ కాదు ఇవి. ఎందుకంటే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్, విలేజ్ సెటప్ లో ఉంటుంది కాబట్టి, అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయ్యే సిరీస్ అన్నమాట ఇవి. నాకైతే ఓకే అనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు, బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ్య. స్టోరీ పరంగా, కామెడీ పరంగా అండ్ లవ్ స్టోరీస్ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు అంత ఫ్రెష్ గా ఏముండదు. చాలా చూసాం ఈ టైప్ అన్నవి. సో ఫ్యామిలీస్ తో చూడడం కంటే ట్రై చేయండి. ఇండివిజువల్ గా చూస్తే కనుక వెబ్ సిరీసెస్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంటే బోర్ కొట్టుద్ది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే విలేజ్ కామెడీ టైమింగ్ అండ్ ఆ నేచురల్ స్లాంగ్ చాలా ఒథెంటిక్ గా అనిపిస్తుంది. అంటే కొన్ని డైలాగ్స్ కూడా మీకు అర్థం కావు. అంటే తెలంగాణ డైలాగ్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయా అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. ఆ స్లాంగ్ అన్నది చాలా వరకు నాకు కూడా అర్థం కాలేదు భయ్య, ఎందుకంటే నేను ఆంధ్ర కదా. కొన్ని అయితే నాకు వెరైటీగా అనిపించాయి, బట్ చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసుకున్నారు. ఆ నేచురల్ స్లాంగ్ బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ అనిల్ జేలా గారి పర్ఫార్మెన్స్, ఆ రూరల్ చార్మ్, ఎక్స్ప్రెషన్స్ తో బాగా ఎంటర్టైన్ చేశారని చెప్తా. అండ్ స్టోరీలో కూడా అక్కడక్కడ కొంచెం ఆ క్విర్కీ అండ్ ట్విస్ట్ల వల్ల కొంచెం క్యూరియాసిటీ అయితే మెయింటైన్ అవుతుంది. ఆ ఫార్మ్ లైఫ్ స్టైల్ కానీ, కల్చరల్ డీటెయిలింగ్ కానీ, విజువల్స్ పరంగా కూడా బాగానే ఉంటుంది. షార్ట్ ఎపిసోడ్స్ కాబట్టి బింజ్ వాచ్ చేసి ఈజీగా, ప్రాబ్లం ఏం లేదు. లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఉంటాయి. సిచ్యువేషనల్ కామెడీ కూడా బాగానే ఉంటుంది అక్కడక్కడ. ఏంట్రా నెగిటివ్స్ అంటే గనక, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ స్లో పేస్డ్ గా అనిపిస్తాయి. అంటే సెటప్ కి చాలా టైం తీసుకున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక విలేజ్ లవ్ స్టోరీ కాబట్టి కొంచెం త్వరగానే సెటప్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఎమోషనల్ డెప్త్ తక్కువ ఉంది భయ్య. అంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ సర్ఫేస్ లెవెల్ లోనే వదిలేస్తారు అనమాట. ప్రెజెంట్ చేస్తారు కానీ అంత డీప్ గా తీసుకెళ్లరు. అందువల్ల ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండదు మీకు. పైగా ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉంటాయి. చాలా సీన్స్ అన్ని కూడా ఫెమిలియర్ గానే ఉంటాయి. ఎన్నో వెబ్ సిరీస్ లో చూసేసాం కదా అన్నట్టు అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. అండ్ తీసుకున్న థీమ్స్ కూడా మీకు ప్రిడిక్టబుల్ గా ఉండడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు. క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి భయ్య. ఏం అవసరమో, ఏది కన్వీనియంటో వాళ్ళకి అదే చేసుకున్నారు. సో దాని పరంగా అయితే నాకు ఓకే యావరేజ్ అనిపించిన సిరీస్ అనేది. ఫ్యామిలీస్ తో చూద్దాము. అది కూడా అనిల్ జేలా గారు యూట్యూబ్ లో తెలిసిందే కదా, అంత ఫేమస్. ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఛానల్ వీడియోస్ మీకు బాగా ఇష్టము, ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటే గనక మీకు ఇది కూడా నచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా. నాలాగా పిచ్చిగా వెబ్ సిరీస్ చూసి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే మాత్రం ఓకే అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది పర్సనల్ గా. చూద్దాం అనుకుంటే Z5 లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగులోనే ఉంటుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.